హై డేటాబేస్లో మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసాము. సో ఆ టేబుల్ క్రియేట్ చేసిన దానికి ఒక నేమ్ అనేది ఉంటుంది. సో ఆ టేబుల్ నేమ్ని ఎలా చేంజ్ చేయాలనేది ఇక్కడ మనం చూద్దాం. డేటాబేస్లో నేను ఎంప్లాయీ ఇన్ఫో టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. సో టేబుల్ అనేది క్రియేట్ ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయిందా లేదండి మనం ఒకసారి చూద్దాం. డిఈఎస్సి డిస్క్రైబ్ టేబుల్ నేమ్ ఈఎంపీ ఇన్ఫో. సో చూసారు కదా, టేబుల్ అనేది నాకు క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ టేబుల్ నేమ్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఎంప్లాయీ ఇన్ఫో నేమ్ని మేనేజర్స్గా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఎలా అనేది ఇక్కడ చూడండి. నాకు ఇక్కడ ఒక ఆల్టర్ కమాండ్ అనేది ఉంది. సో దాన్ని యూస్ చేసుకొని నేను చేంజ్ చేస్తాను. ఆల్టర్ టేబుల్, మన ఓల్డ్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ ఇన్ఫో, ఈఎంపీ ఇన్ఫో. రీనేమ్ నాకేం కావాలి? మేనేజర్స్ అనే ఈ నేమ్తో రావాలి టేబుల్ నేమ్ మేనేజర్స్. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నాను. సో టేబుల్ ఈఎంపీ ఇన్ఫో ఆల్టర్ అంటే టేబుల్ నేమ్ ఓల్డ్ నేమ్ కి న్యూ నేమ్ కి చేంజ్ అయింది. సో ఇప్పుడు మనకి ఇది చేంజ్ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేయాలి? సేమ్ ఇందాక అసలు ఆ టేబుల్ నేమ్ మనం ఎంటర్ చేస్తే డిస్ప్లే ద్వారా చూడొచ్చు ఆ టేబుల్ నేమ్తో చేంజ్ అయిందా లేదా అని. డిఈఎస్సి మేనేజర్స్. సో మీకు ఇక్కడ క్లియర్ గా చూడాలి కాబట్టి నేను అరేంజ్ చేశాను. చూసారా, మేనేజర్స్ నేమ్ తో నాకు టేబుల్ అనేది క్రియేట్ అయింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఫాలో మై పేజ్.